దేవుడు ఆశపడుతున్నట్లుగా ఒక అమూల్యమైన బహుమానము నీవు ఇచ్చేది ఏంటి అని అంటే దేవుడికి నీ జీవితమే, నీ హృదయమే. మరి అలాంటి అమూల్యమైన బహుమానాన్ని నువ్వు దేవుడికి ఇవ్వాలి అంటే ముందుగా నువ్వు దేవుడికి మధ్య ఉన్న అడ్డుగోడను తొలగించుకోవాలి. ఆ అడ్డుగోడ ఏంటి అనంటే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనము, తన పాపములను కప్పిపెట్టుకొనివాడు బాగుపడడు, ఆ పాపములను ఒప్పుకొని వారిని పరిత్యజించువాడు దేవుని దయను పొందును. పాపములను మూటగట్టుకోకు. ధనాన్ని మూటగట్టుకుంటేనే దేవుడు ఏమన్నాడండి పరిశుద్ధమైన గ్రంథంలో, ఇదిగో ఇది విగ్రహారాధనతో సమానము, ఇది వ్యభిచారంతో సమానం అన్నాడు దేవుడు. మరి అలాంటిది ధనము కంటే ఘోరమైనది పాపము. మరి ఆ పాపాన్ని మూటగట్టుకుంటే మనము బాగుపడమనే దేవుడు చెప్తున్నాడు. సారీ టు సే, కానీ దేవుడు పరిశుద్ధమైన గ్రంథము మనల్ని హెచ్చరిస్తుంది, గద్దిస్తుంది, కరెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి మనలో పాపం ఉంటే మనం బాగుపడము. ఎన్ని క్రిస్టమస్లు వచ్చినా వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతుంటాయి, కానీ మనం బాగుపడాలి అంటే మనకిని భగవంతుడికి అడ్డుగోడగా ఉన్న పాపాన్ని అనే దాన్ని మనం తొలగించుకోగలగాలి. తొలగించుకోవాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటి అనంటే ఆ పాపములను ఒప్పుకొని వారిని పరిత్యజించువాడు దేవుడి యొక్క దయను పొందుతాడు. నువ్వు పాపాలని ఒప్పుకోవాలి అంటే పాప సంకీర్తనం తీయాలి. కన్ఫెషన్కి వెళ్ళి కన్ఫెషన్ తీ. నీకు దగ్గరగా చర్చెస్ ఉన్నాయి అంటే యేసుక్రీస్తుల వారే స్వయంగా పేతురు అనే రాతిపై కట్టబడిన సంఘము ఈ యొక్క కథోలిక శ్రీసభ. అక్కడికి వెళ్ళి పాప సంకీర్తనం తీ. దేవుడు తప్పకుండా నీ యొక్క పాపాలను క్షమిస్తాడు. మీరు అంటూ ఉండొచ్చు, అదేంటండి పాప సంకీర్తనం తీయమని ఎక్కడుందండి? మరి చర్చెస్కి వెళ్తే యాజకులు ఉంటారు కదండి, వారు దేవుళ్ళు కాదు కదండి, ఎలా అండి మేము తీసేది అనే ఒక ఆలోచన మనలో చాలామందికి ఉండొచ్చు. కానీ మరి పరిశుద్ధమైన గ్రంథంలో మనం కొత్త నిబంధనలు చూస్తే దేవుడు యాజకుడు, అవునా? యేసుక్రీస్తుల వారు యాజకుడు, మన ప్రధాన యాజకుడు అని పాట కూడా మనం పాడుతూ ఉంటాము. ఆ యాజకత్వాన్ని, ఆ అధికారాన్ని, దేవుడి అభిషేకాన్ని దేవుడు మొట్టమొదటిగా ఎవరికి ఇచ్చారు అంటే పేతురు గారికి ఇచ్చారు. ఒక పోపుగా నిలబెట్టి ఉన్నాడు. దాని తర్వాత వారసత్వంగా వస్తున్న ఈ యొక్క యాజకత్వం ఏదైతే ఉందో అది అమూల్యమైనది. దేవుడి యొక్క ప్రణాళిక ప్రకారమే కొనసాగుతూ వచ్చింది ఇప్పటి వరకు కూడా. సో అలాంటి యాజకుల దగ్గరికి వెళ్ళి దేవుడి చేత స్వయంగా అభిషేకింపబడిన ఆ యొక్క ఫాదర్స్ దగ్గరికి వెళ్ళి నువ్వు పాప సంకీర్తనం తీయాలి అని పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది. ఎక్కడ చెప్పింది అని అంటే గనక చూద్దాము ఆ యొక్క పరిశుద్ధమైన వాక్యం కూడా. యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చూడండి. యేసు మరలా వారితో అంటే ఇక్కడ అపోస్తులతో శిష్యులతో, మీకు శాంతి కలుగునుగాక, నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను. 22వ వచనం, అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును, మీరు ఎవరి పాపములైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పెను. ఎవరికి చెప్తున్నాడు దేవుడి మాటలు? అపోస్తులకి, తన శిష్యులకి. ఆ గదిపైన వాళ్ళు భయపడుతూ ఉన్నారు కదా, ఆ సమయంలో యేసుక్రీస్తుల వారు వచ్చి మీకు శాంతి కలుగునుగాక. చూడండి, గొప్ప మాట. మీరు భయపడకండి అని చెప్పలేదండి దేవుడు, లేకపోతే మీరు కలవరపడకండి అని చెప్పలేదండి దేవుడు, లేకపోతే ఇంకేం మాటలు ఇక్కడ దేవుడు యూజ్ చేసినట్లు మనకు కనబడట్లేదు, ఉపయోగించినట్లు మనకు కనబడట్లేదు. కేవలం ఒకటే మాట, మీకు శాంతి కలుగునుగాక. ఆమేన్. శాంతి కలుగునుగాక. గొప్ప మాట అండి. నీకు శాంతి ఎప్పుడు కలుగుతుంది? సమాధానం ఎప్పుడు ఉంటుంది నీ మనసులో? నీలో ఎప్పుడైతే పాపం ఉంటుందో అప్పుడు శాంతి ఉండదు. నీలో ఎప్పుడైతే కపటం ఉంటుందో, యాక్టింగ్ ఉంటుందో నీలో సమాధానం ఉండదు. ఎవరితో కూడా నువ్వు సఖ్యతగా జీవించలేవు, ఐక్యత కలిగి బ్రతకలేవు, ప్రేమ కలిగి ఉండలేవు. కాబట్టి నీకు శాంతి రావాలి, నీ మనస్సులో ఎలాంటి కలవరపాటు లేకుండా, ఎలాంటి భయాందోళన లేకుండా నువ్వు మంచిగా జీవించాలి అనంటే
నువ్వు ఒక్కటి ఇక్కడ చేయాలి. నువ్వు దేవుడికి అడ్డంగా ఉన్న పాపము అనే గోడను నువ్వు దేవుడి ముందు ఒప్పుకోగలగాలి. ఆ దేవుడే చెప్తున్నాడు, ఇదిగో నేను మీ ఈ లోకానికి పంపించుచున్నాను, మిమ్మల్ని సకల జాతి జనుల దగ్గరికి మిమ్మల్ని పంపిస్తున్నాను. వారు వచ్చి మీ దగ్గర పాపాన్ని ఒప్పుకుంటారు. అప్పుడు మీరు పవిత్రాత్మతో నింపబడతారు. ఆ సమయంలో మీలో ఉన్నది పవిత్రాత్మ దేవుడు అంటే నేనే. ఆ సమయంలో వారు ఏదైతే పాపాలను మీకు చెప్తున్నారో ప్రజలు, ఆ పాపాలను మీరు క్షమిస్తే నేను క్షమిస్తాను, మీరు క్షమించకపోతే నేను క్షమించను అని దేవుడే ఇక్కడ స్వయంగా చెప్తున్నారు. అందుకే చూడండి, మనం ఫాదర్స్ దగ్గరికి వెళ్ళి పాప సంకీర్తన చేసిన తర్వాత ఫాదర్స్ ఏమంటారు, గురువులు ఏమంటారు, ఇదిగో నీ పాపాలు క్షమింపబడ్డవి, ప్రాయశ్చిత్తం కలిగిన హృదయంతో నువ్వు దుఃఖిస్తున్నావు కదా, ఇదిగో ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నారు అని ఒక వాక్యాన్ని కూడా వాళ్ళు చెప్తారు. అదేవిధంగా పరలోక జపం ప్రార్థించమని కూడా చెప్తారు. మరి ఇంత గొప్ప వాక్యము పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న తర్వాత కూడా మరి ఈనాటి కొన్ని వర్గాలు, సంఘాలు కాదండి, ప్రొటెస్టెంట్స్ అంటే సంఘాలు కాదు, వర్గాలు. సంఘము అంటే కేవలం ఒక్క సంఘము, అది క్రీస్తు సంఘం మాత్రమే. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఈ సంఘం నీకేం చెప్తుంది, క్రీస్తు నీకేం చెప్తున్నాడు, ఇదిగో పాప సంకీర్తనం తీయి, వాళ్ళు నీ పాపాలు క్షమిస్తే నేను క్షమిస్తాను, నువ్వు ఒప్పుకుంటే వాళ్ళు క్షమిస్తారు, నువ్వు ఒప్పుకోకుండా ఇంట్లో ఉండి నా పాపాలు నా పాపాలు నా పాపాలు దేవుడు డైరెక్ట్గా దిగొచ్చి అన్నీ క్షమించాలి అంటే లేదు, కుదరదు. అది అవివేకం అవుతుంది. విజ్ఞానం అనబడదండి, అది అవిజ్ఞానం అనబడుతుంది. దేవుడు చెప్తున్న మాట అందుకే, పాప సంకీర్తన తీయి, వెళ్ళి క్రీస్తు సంఘం దగ్గరికి వెళ్ళి, క్రీస్తు ఏర్పరిచిన సంఘం దగ్గరికి వెళ్ళి, క్రీస్తు నిర్మించిన సంఘం దగ్గరికి వెళ్ళి, క్రీస్తు అభిషేకించిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి, అంటే గురువుల దగ్గరికి వెళ్ళి నీ పాపాన్ని ఒప్పుకో, తప్పకుండా నా దేవుడు క్షమిస్తాడు నీ పాపాన్ని. అప్పుడే నీకు శాంతి కలుగుతుంది, సమాధానం ఏర్పడుతుంది, ఆరోగ్యం ఉంటుంది. ఎందుకంటే శాంతి సమాధానం ఎక్కడుంటే అక్కడ ఆరోగ్యం ఉంటుంది కాబట్టి. అవునా?